భరోసా ఏంటంటే, నేను మీ కంటికి కనబడలేదని లేననుకోవద్దు. అదృశ్య రూపంగా ఉన్న సదాకాలం, ఎనీ టైం నేను మీతోనే ఉన్నానన్నాడు. చూడండి, అక్కడ వచనం చూడండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటాను అన్నాడా, ఉన్నానన్నాడా? ఉన్నానని వారితో చెప్పాను. అసలు అయిపోయింది. ఇక ఉంటాను కాదు, ఉన్నా, మీకు తోడై ఉన్నా, మీతోనే ఉన్నా, నీ వెన్నంటే ఉన్నా. నువ్వు లేడు అనుకున్న ఘట్టంలో కూడా నేను అక్కడే ఉన్నా. నువ్వు ఏడిసినా నా ముందే ఏడుతున్నావు, నవ్వినా నా ముందే నవ్వుతున్నావు, నువ్వు కోపడ్డా నా ముందే కోపడుతున్నావు, ఏదైనా బుద్ధిహీనమైన పని చేసినా నా కళ్ళ ముందే చేస్తున్నావు అని గుర్తుపెట్టుకో. నాకు మరుగ్గా నువ్వేం లేవు. నీకంటూ చూడటానికి కళ్ళు ఇచ్చినోండి నేను. నీ కళ్ళు ఇచ్చినోడు నా కళ్ళు కనపడవు? నాకు లేవా? చూడగలను. నేను అంధకారంలో కూడా చూడగలను, హృదయాంతరంగంలోకి చూడగలను, తలంపుల్లోకి చూడగలను. సదాకాలం నీతోనే ఉన్నాను అని వాగ్దానం చేస్తూ అంటున్నాడు. మీరు వెళ్ళి వాగ్దత్త దేశానికి సమీపమైన తర్వాత ఇశ్రాయేలు జనాంగానికి యెహోషువ చెప్పింది అదే, వెళ్ళండి, దేవుడు మీకు తోడై ఉన్నాడు, వెళ్ళి శత్రు గవిని స్వాధీనపరచుకోండి, శత్రువులను వెళ్ళగొట్టండి, వారి గవిని స్వాధీనపరచుకోండి. దేవుడు మీకు అది అనుగ్రహించాడు అన్నాడు. ఈరోజు భూమిని ఆక్రమించుకున్న దురాత్మలు, సాతాను శక్తులు, బయటికి మనుషులే కనపడుతున్నారు కానీ వారి మీద ఏలుబడి చేస్తున్నవి దయ్యాలు. ఇప్పుడు నీవు బయలుదేరి వాటిని వెళ్ళగొట్టి శత్రు గవిని నీవు స్వాధీనపరచుకోవాలని దేవుడు పిలుస్తున్నాడు. నువ్వు వెళ్ళి, నువ్వు కదలాల్సిన సమయం ఆసన్నమైంది, నువ్వు బయలుదేరాల్సిన సమయం ఆసన్నమైంది, నువ్వు వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైంది. దేవుని కొరకు నువ్వు నడవాలి, ఇంకా నడవాలి. దేవుని కొరకు పరిగెత్తాల్సిన సమయం ఆసన్నమైంది. దేవుని కొరకు నువ్వు ఫలించాల్సిన సమయం ఆసన్నమైంది. దేవుని చిత్తం నెరవేర్చడానికి సమయం ఆసన్నమైంది. ఏ పొద్దు దేవుణ్ణి వాడుకోవటం కాదు. కనీసం ఇక ఈ సంవత్సరాలైనా దేవుని కొరకు వాడబడిన సంవత్సరాలుగా నీ చరిత్రలో లిఖితమయ్యే రోజు రానే వచ్చింది. ఈరోజు దేవుని పిలుపది నీకు. ఈ పర్వతం చుట్టూ తిరిగిన కాలము చాలును, ఇక బయలు వెళ్ళండి అని దేవుడు నాడు ఇశ్రాయేలును పిలిచినట్టు ఈరోజు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఆయన దాగమన్నప్పుడు దాగాలి, ఆగమన్నప్పుడు ఆగాలి, కదులు అన్నప్పుడు కదలాలి. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళాలి. ఒక చోట కాదు, అనేక చోట్లకి వెళ్ళాలి. వెళ్ళకుండా మనం ఆగిపోతే కష్టం. శత్రువుల ఇళ్లలో శత్రువులు, సాతాను ఇళ్లలో సాతాను ఉంటాడు, దురాత్మల ఇళ్లలో దురాత్మలు ఉంటాయి, అక్కడే ఉంటాయి. నువ్వు వెళితే అవి ఖాళీ చేస్తాయి. నా చెల్లి నువ్వు వెళ్ళాలి, నా తమ్ముడో నువ్వు వెళ్ళాలి, మనుషుల యొద్దకు నువ్వు వెళ్ళాలి. మనుషుల దేహాలను ఇల్లుగా చేసుకుని ఏలుబడి చేసిన దయ్యాలను వెళ్ళగొట్టినట్లు నీకు అధికారం ఇచ్చున్నాడు దేవుడు. మనుషులతో మాట్లాడాలి, నువ్వు సంభాషించాలి, నువ్వు జీవితాలను ప్రభావితం చేయాలి. దైవ ప్రతినిధిగా, దేవుని సంబంధిగా ఓ విశ్వాసి శత్రువులను వెళ్ళగొట్టి శత్రు గవిని స్వాధీనపరచుకోవటానికి నీకు దేవుడు ద్వారాలు తెరుస్తాడు, అవకాశాలు ఇస్తాడు. మైండ్ని దేవుని పని మీద పెట్టు. తుచ్చమైన అభిలాషలు, క్షణికమైన వ్యామోహాల మీద ఆలోచనలు తీసాయి. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్న ఏశావు లాంటి భ్రష్ట మనసు రానియకుండా జాగ్రత్త పడు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా, ఎలా చేద్దామా అన్న చింత దేని గురించి వద్దు. అది నేను చూసుకుంటాను. నేను నీకు తోడై ఉన్నాను. నీ కార్యాలు నేను సఫలం చేస్తాను. నువ్వు కదులు అంటున్నాడు ఆయన. నువ్వు కదలాలి. పరిగెత్తేవాడికి ఇంకా అప్పచెప్తాడు, పని చేసేవాడికి ఇంకా బాధ్యతను అప్పచెప్తాడు. ఎక్కడ కూర్చున్నాడు ఆడనే కూర్చుంటే వానికి ఎందుకు ఇవ్వాలి శక్తి? కష్టపడేవాడికి కదండి ఇవ్వాలి. మీరు కూడా చెప్పండి, నాకు ఏదన్నా వాహనం ఉంటే, ఒక బైక్ ఉంటే నేను తిరిగి ఏదన్నా చేద్దును అన్నాడు ఒకడు. బైక్ ఇచ్చాం, కూసున్నాడు, యాడికి బాటిల్లా. బైక్ అడిగాడు, బైక్ ఇచ్చాం, కూసున్నాడు, యాడికి బాటిల్లా.
ఇంకేమన్నా ఇస్తాం వాడికి? ఇచ్చిందే దండగ చేశాడు, ఇచ్చిందే వేస్ట్ చేసి ఆడ పెట్టాడు, తుప్పు పట్టిపోతుంది అది. ఇప్పుడు వీడు కూర్చొని మళ్ళీ బైక్ కాదు కానీ కారు ఇస్తే అన్నాడు అనుకో, ఏడిసేవలే వెధవా అంటాం. అసలు ఏమీ లేకుండా కాలినడకం తిరుగుతున్నాడిని చూసామనుకో, వాడికి బైక్ ఇచ్చినా బోట్లా వెధవా. వీడికి ఏమి ఈగపోయినా కాలినడకం తిరుగుతున్నాడని వానికి కనీసం సైకిల్ అన్న ఇస్తాం, తృప్తి చెందితే బైక్ ఇస్తాం, ఇంకా తృప్తి చెందితే కారు ఇస్తాం. మన దగ్గర ఉంటే ఇంకా తృప్తి చెందితే బా ఇంకా కష్టపడుతున్నాడు అనుకుంటే ఇంకోటైనా కొనిస్తాం. మాట చెప్తున్నా, కొంతమంది జీవితం అంతా మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూనే ఉంటారు. శక్తితో నింపు ప్రభువా, నింపు తండ్రి, బలంతో నింపు నాయన్న. ఎన్ని సంవత్సరాలు నింపాలమ్మా నిన్ను? నీ బతుకంతా ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి అదే పని చేస్తున్నావు నువ్వు. మోకాళ్ళు వేయటం బలమే అయ్యా, బలమే అయ్యా. ఇచ్చిన బలం ఏం చేస్తున్నావమ్మా? ఏం చేస్తున్నాను ప్రభువా, సినిమాలు చూస్తున్నాను నాయన. ఏం చేస్తున్నాను నాయన? మంచి మంచి సీరియల్ ఎట్ట నీ దయవల్ల వస్తున్నాయి చూస్తున్నా, కళ్ళకి మంచి శక్తిని ఇచ్చావు తండ్రి, స్తోత్రం నాయన. ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నా కళ్ళు చూడ రాలేదు నాయన, నీకు స్తోత్రం. ఇదే నాకు ఆరోగ్యం ఈ తండ్రి, ఎందుకమ్మా? ఇంకా చాలా పాపాలు చేయాలి నాయన, అందుకమ్మా, అందుకయ్యా. ఎందుకు నీకు ఆరోగ్యం? ఎందుకు నీకు డబ్బు? ఎందుకు నీకు వాహనం? ఎందుకు నీకు బలం? ఎందుకు నీకు ఆత్మవరాలు? పనికి మాలిన సోమరి ఎందుకు? పరిగెత్తేవాడికి ఇస్తా, కష్టపడేవాడికి ఇస్తా, ఇంకా ఇస్తా, కలిగిన వానికి ఇస్తా. ఆసక్తిని కోల్పోయి నిర్లక్ష్యం చేస్తే ఉన్నది కూడా తెస్తా. నీకు ఇచ్చినవి కూడా రద్దు చేస్తా. బాయ్ సేవకులు, విశ్వాసులు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ కొంతమంది కొన్ని తలాంతులు ఇచ్చి ఉన్నాడు, సరిగా వినియోగించకపోతే ఉన్నాయి కూడా పోతాయి. సరిగా వినియోగిస్తే ఉన్నంతలో, తెలిసినంతలో, నేర్చుకున్నంతలో దేవుని కొరకు వెళుతూ ఉంటే, పని చేస్తూ ఉంటే ఇంప్రూవ్ అవుతాయి, ఎక్కువ చేయబడతాయి, రెట్టింపు చేయబడతాయి. ఇంకా సమృద్ధి కలిగితే, కలిగిన వానికి ఇయ్యబడిన వానికి సమృద్ధి కలుగునన్నాడు. లేని వానికి, ఆసక్తి లేని వానికి ఇచ్చినవి కూడా రద్దు చేస్తాను. ఎందుకు వేస్ట్? ఆడికి ఇచ్చినవి తీసేసి ఇంకోటికి ఇస్తే ఆడు ఉపయోగపడతాడు. ఇది వేస్ట్ గాడు, వీడికి అన్ని ఇచ్చాను కానీ ఇటు దరిద్రుడు బోట్లాయిడు. బతుకంతా కూడా ఏం పోయే తండ్రి, శక్తి లేదంటున్నాడు. శక్తిహీనుడనందువేమయ్యా, చైతన్యమగు శుద్ధాత్మ శక్తిని పొందుకొనుమయ్యా. ఎండగా ఉంది సార్, ఎల్లవయ్యలు వాన పడుతుంది సార్ అని కుంటి సాగులు చెబుతామేమయ్యా. అది లేదు సార్, ఇది లేదు సార్, నాకు అనుకూలత లేదు, అట్లేదు ఇట్లేదు, పనికి మాలిన మాటలు చెబుతా. నీ మనసులో ఆశ ఉంటాయి, ద్వారాలు తెరవబడతాయి. అబ్రహామా లేచి వెళ్ళి ఈ దేశమును సంచరించి దానిలో తిరుగు. నీవు సంచరించి చూచుతున్న ఈ దేశం అంతటిని నీకు ఇస్తున్నాను, నీ సంతతికి ఇస్తున్నాను. చాలు నడోలే అంటున్నాడు. పరాక్రమము గల బలాఢ్యుడా, మిథ్యానీయులను జయిస్తావు, వెళ్ళు, యెహోవా నీకు తోడై ఉన్నాడు. చాలు నాడు. దేనికి వెళ్ళమంటాడు? శత్రు గవిని స్వాధీనపరచుకోమంటున్నాడు. అబ్రహామా, నీ తండ్రి ఇల్లు విడిచి లేచి వెళ్ళు, బయలుదేరు, నేను నీకు చూపించే ప్రదేశానికి పద, అక్కడ నిన్ను నిశ్చయముగా గొప్ప జనముగా, బలమైన జనముగా చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఇప్పుడు నీతో నాతో పలికిన మాటలు, ఇప్పుడు నేను కూడా అట్లనే కూర్చొని వాక్యం విన్నాను బ్రదర్. ఇట్లానే దైవజనుడు చెప్తున్నాడు, అట్లా కూర్చొని వాక్యం విన్నాను నేను కూడా. కానీ అక్కడ నుంచి వచ్చేటువంటి మాటలు అవి నావి అని తీసుకున్నా నేను. ఇంతమంది గుంపులో ఎవరికో సంబంధించి మాట్లాడతా అనుకోను కూడా, అనుకోను. నాది, నాతోనే మాట్లాడుతున్నాడు నా దేవుడు. ప్రార్థన చేశాను కదా మాట్లాడమని. నేను ప్రార్థన చేసి నేనే నమ్మకపోతేట? నాతో మాట్లాడమని అడిగాను నేను, నాతో మాట్లాడుతున్నాడు ఆయన వాక్ వెల్లడవుతున్నప్పుడు కూర్చొని నేర్చుకుని పరివర్తన చెంది దేవునితో తీర్మానం చేసుకునేవాడిని. అంతేకాదు, నా హృదయ భారం, నాకున్న అవకాశాలను వినియోగించుకొని చిన్నగా దేవుని గురించి ప్రచురపరచడం మొదలుపెట్టి, వెళ్ళు అన్న దేవుని పిలుపుని తీసుకొని కొన్ని ప్రాంతాలకు వెళ్ళి, కొన్ని గృహాలు దర్శించి, కొంతమంది వ్యక్తులతో మాట్లాడి, దేవుని ప్రేమను చూపించి, సత్యవాక్యాన్ని ప్రకటించి,
సాక్ష్యమును కూడా కనపరిచి ఆత్మలను యేసుకు పరిచయం చేయడానికి మొదలుపెట్టా. నాకెందుకు బ్రదరు, ఆదివారం పూట వచ్చి అంత కానుకేసి 6 రోజులు పని చేసుకొని శుభ్రంగా ఆదివారం చికెన్ తెచ్చుకొని ఫ్రై చేయించుకొని కూర ఒక టైప్ అను ఫ్రై ఒక టైప్ 2 రకాలు చేయించుకొని అంతా రెడీ చేసి ఆడబెట్టుకొని ఆ పాత్రలన్నీ వచ్చి కాసేపు హల్లెలూయా స్తుతి మహిమ అనుకొని మీలాగా భజన చేసి పోయి ఫ్రై వేసుకొని కూర వేసుకొని 2 పట్లు బట్టి శుభ్రంగా బెడ్ వేసుకొని దాని మీద మెత్తడి పరుపు వేసుకొని హాయిగా నిద్రపోయి మళ్ళా సోమవారం పొద్దున్నే లేచి పొలోమని పోయి 6 రోజులు పైసలు సంపాదించుకుంటా. భక్తి లైఫ్ సూపరం. ప్రభువులోకి వచ్చిన తర్వాత స్టార్టింగ్లో అనుభవాలు. నాకు ప్రశ్న, ఏమిరా ఇంతేనా లైఫ్? ఆదివారం పూట చర్చికి వెళ్తావు, శుభ్రంగా చికెన్ మటన్ తెచ్చుకుంటావు, ఆదివారం స్పెషల్ తింటావు, నిద్రపోతావు, ఇక సోమవారం నుంచి మళ్ళీ ఉపాధి కోసం తిప్పలు పడుతూ ఉంటావు, మళ్ళీ ఆదివారం వస్తావు, ఇక అంతవరకే. ఇదే నా లైఫ్? ఇంత మాత్రమేనా అని దేవుడు అడిగినప్పుడు సిగ్గుపడ్డాను నేను. ఇంత మాత్రం కాదు, ఇదే కాదు, ఇంకా చెయ్యాలి. నేను ఏం చేయాలి? దేవుని గూర్చి ఇతరులకు ప్రచురపరచాలి, దేవుని గూర్చి లోకానికి చాటించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే నా మనసుని సైతాను స్వరాన్ని లక్ష్య పెట్టొద్దు. ఇప్పుడు నేను చెప్పేది కీలకం, అది మీకు ఎక్కకుండా చూడు. మీలో ఒకడికి ఎక్కిన వాడు డేంజర్ సైతానికి. మీలో ఒక స్త్రీకి పాయింట్ ఎక్కిన, ఒక పురుషుడికి ఎక్కిన డేంజరు సాక్ష్యం అది. కాబట్టి లక్ష్య పెట్టొద్దు. ఈ ఒక్క మాట మాత్రం మీరు తీసుకోండి. నేను ఆలోచించుకున్న ఒక నిర్ణయానికి వచ్చా. ఆ నిర్ణయం ప్రకారం స్టెప్ తీసుకున్నా. అది ప్లస్ అయిందా మైనస్ అయిందా? ఈరోజు ఆయన ఎన్ని జీవితాలు వెలిగించడానికి అది కారణమైందో. ఎన్నో జీవితాలకు అది దీవెనకరమైంది. ఎచ్చుల కోసం చెప్పట్లా, వాస్తవం. చేసింది దేవుడు, కానీ వాడుకున్నది ఈ మట్టి ఘటాన్ని, ఈ అల్ప ఘటాన్ని వాడుకుని ఈ ఘటానికి మహిమనిచ్చాడు, ధన్యతనిచ్చాడు, ధన్యుణ్ణి చేశాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరపు శుభారంభం మొదలు దేవుడు నీతో మాట్లాడిన మాటలు రాసి పెట్టుకొని వాటిని అనుసరిస్తావో వదిలేస్తావో నీ ఇష్టం. ముందే చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, కలిగినోడికి ఇస్తాడు, లేనోడికి ఉన్నది కూడా తీసేస్తాడు. దేన్ని గురించి భయపడొద్దు, ఆయన సర్వాధికారి అయి ఉన్నాడు. నాకు ఆ సమస్యలు, ఈ సమస్యలు, ఈ బాధలు, ఆ ఇబ్బందులు, ఈ కష్టాలు, ఈ కన్నీళ్లు ఇవన్నీ నాకున్నాయి అన్నాడు. అప్పులు ఉన్నాయి, శరీర బలహీనతలు, ఆర్థిక సమస్యలు, ఫ్యామిలీ రొటేషన్ అన్నీ ఉన్నాయి నాకు అన్నాడు. ఈరోజు నువ్వు ఫేస్ చేసేవన్నీ ఉన్నాయి, కానీ అవన్నీ నన్ను గెలవలా. ఎందుకంటే వాటన్నిటికీ ఆయన ఉన్నాడు. నేను ఆయన కార్యాల్లో ఉంటే ఆయన ఉన్నవాడు, సజీవుడు, సర్వశక్తుడు. నేను ఆయన కార్యాల్లో నిమగ్నమై ఉంటా, నేను ఆత్మ రక్షణలో నిమగ్నమై ఉంటా. సువార్త వ్యాప్తిని ప్రచురపరచడానికి నేను అందులో మనసు కలిగి ఉంటా, ఎందుకంటే వెళ్ళని ప్రకటించాడు కాబట్టి. సో వెళ్ళినందువల్ల శిష్యులు ధన్యులయ్యారు, వెళ్ళినందువల్ల అబ్రహాం ధన్యుడయ్యాడు, వెళ్ళినందువల్ల అపోస్తలులు ధన్యులయ్యారు, వెళ్ళినందువల్ల మిషనరీలు ధన్యులయ్యారు. వెళ్తారో, కూర్చుంటారో, కోలబడతారో, పరిగెత్తుతారో నిర్ణయం మీదే.